హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం తోకచుక్క సిరీస్లో 5వ ఎపిసోడ్ చెప్పుకుందాం. ఇంతకుముందు పార్ట్లలో కుండలిని రాజ్య సైన్యాలు ధనాగారాన్ని నింపేందుకు పక్క రాజ్యాల మీదకి దాడికి బయలుదేరాయి. కానీ ఆ సైన్యానికి అశుభ సూచకంగా తోకచుక్క కనపడింది. తుఫానులో చిక్కి ఓడలు కొన్ని సముద్రం పాలయ్యాయి. కొందరు సైనికులు ఒక ద్వీపం చేరారు. అక్కడ క్రూర మృగాలు, మాంత్రికులైన ఏకాక్షి, చతుర్నేత్రులు తారసపడ్డారు. ఆ తర్వాత సమరసేనుడు, సైనికులు అలా పొదలమాటున దాగి తొంగి చూస్తూనే ఉన్నారు. సరస్సులో ఇప్పుడు ఎవరో ఒక మనిషి నిలబడి ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఆ మనిషిని పరిశీలించి చూస్తే అతను ఒక కుచ్చుల టోపీ ధరించి ఉన్నాడు. ఆ టోపీకి ముందు భాగమందు 2 నేత్రాల వంటి గుర్తులున్నాయి. ఆ గుర్తుల్లో నుంచి ఒక విధమైన కాంతి పైకి ప్రసరిస్తుంది. ఈ మనిషి ఆ ఏకాక్షి మాంత్రికుని బద్ధశత్రువైన చతుర్నేత్రుడే అని గ్రహించాడు సమరసేనుడు. ఆ వింత జంతువు బ్రహ్మాండమైన శరీరము, సన్నటి తల కలిగిన ఆ వింత జంతువు వీణ్ణి మింగడానికి వచ్చినప్పుడు వీడేమన్నాడు? ఒసే, ఈ చతుర్నేత్రుణ్ణే మింగుదామని ఉద్దేశించావా అని కదా. ఈ మాటలను బట్టి వీడి పేరు చతుర్నేత్రుడని సమరసేనుడికి తెలిసిపోయింది. అయితే ఇప్పుడు వీడి కంట పడకుండా తప్పించుకోవడం ఎలా అని సమరసేనుడు ఆలోచనలో పడ్డాడు. అతను ఈ ఆలోచనలో ఉండగానే ఒక సైనికుడు, సేనాని, మనలాగా 2 కన్నులు కాకుండా వీడికి 4 నేత్రాలు ఉన్నట్టున్నాయే అన్నాడు. వెంటనే మరొక సైనికుడు అందుకొని, ఉన్నట్టుండడం ఏంటి నీ బుర్ర, స్పష్టంగా కనబడుతూ ఉంటే, అదీకాక వాడి పేరే చతుర్నేత్రుడాయే, ఇంకా సంశయమా అన్నాడు ఎంతో కోపంగా. ఇదంతా ఒక పక్క వింటూనే ఉన్నాడు సమరసేనుడు. మరో పక్క ఆలోచన సాగిస్తూనూ ఉన్నాడు. చప్పున ఆగి తన సైనికులకేసి తిరిగి ఇలా ప్రశ్నించాడు. ఈ చతుర్నేత్రుడు, ఆ ఏకాక్షి మాంత్రికుడు ఇద్దరు బద్ధశత్రువులు కదా అన్నాడు. ఇందుకు సైనికులందరూ ఒకే కంఠంతో అవును అవును అని బదులుగా అన్నారు. అంతలోనే వారిలో ఒకడికి అనుమానం కలిగింది. మహాసేనాని, మరోలాగున తలుచుకుండా ఉంటే ఒక చిన్న మాట అడగాలని ఉంది అన్నాడు. నిరభ్యంతరంగా అడగబోయి, నువ్వే కాదు ఎవరైనా సరే అడగవచ్చు. ఇటువంటి ఆపద సమయంలో ఒకడి మాట మీద పోవడం కంటే నలుగురం కలిసి ఆలోచించి ఒక నిర్ణయానికి రావడమే శ్రేయస్కరం అని ప్రోత్సహించాడు సమరసేనుడు. ఇందుకు సైనికుడు, సేనాని, చతుర్నేత్రుడికి ఏకాక్షి మాంత్రికుడికి మధ్య ఉన్న వైరాన్ని మనకు అనుకూలంగా వినియోగించుకుందామని మీ ఉద్దేశమైనట్టుంది. అయితే నాది ఒక మాట. సింహానికి పెద్ద పులికి శత్రుత్వమే, కానీ అవి 2 క్రూర మృగాలే అన్న సంగతి మనం మర్చిపోకూడదు కదా అన్నాడు. సమరసింహుడు మళ్ళీ యోచనలో పడ్డాడు. నీ మాట నిజమేనోయ్ అని నిట్టూర్చి, వీళ్ళు మహామంత్రవేత్తలు, దుష్టశక్తులన్నిటినీ అదుపాజ్ఞలలో పెట్టుకుని ఉన్నవాళ్ళు అని అనేంతలోనే సరస్సులో నుంచి చతుర్నేత్రుడు ఒడ్డుకు వచ్చాడు. సమరసింహుడు, సైనికులు కంపించిపోయారు. పారిపోదామని బుద్ధి పుట్టింది. ఒక అడుగు వేసి 2వ అడుగు పడేటంతలో చతుర్నేత్రుడి కంఠం మారుమోగింది. ఒరే పిచ్చివాళ్లారా, నా కన్ను కప్పుదామని చూస్తున్నారా? మీ వల్ల కాదు. ఈ చెట్లు, చేమలు, కొండలు, గుట్టలు ఏవీ నా దృష్టికి ఆటంకం పడలేవు. దేన్నైనా ఛేదించుకుపోతుంది నా చూపు. ఈ ద్వీపంలో ఆ ఏ మూల ఏం జరుగుతుందన్నా నేను ఒక్క క్షణంలో చెప్పగలను. ఉండండి, ఉలూక, నరవానర అని కేక వేశాడు. ఆ కేకలకు నల్లగూబ, నరవానరం పరిగెత్తుకుని వచ్చి సమరసేనుడి దారికి అడ్డంగా నిలబడ్డాయి. నరవానరం చేతితో ఒక చెట్టు కొమ్మ పట్టుకొని జలిచింపసాగింది. నల్లగూబ గాలిలో ఎగురుతూ కర్ణ కఠోరంగా అరవసాగింది. పరిస్థితి అంతా అర్థమైపోయింది సమరసేనుడికి. ఇప్పుడు వాళ్ళున్నది కేవలం నిస్సహాయ స్థితి అని తేలిపోయింది. తమ చేతిలో ఉన్న కత్తులు, బాణాలు పూచిక పుల్లకు కూడా పనికిరావు. అందుచేత సైనికుల గుండె బెదురు తగ్గడానికని మన దేవి ఉండగా మనకేం భయం, అన్నిటికీ ఆ కుండలినీదేవే శరణ్యం అన్నాడు. సైనికులు నివ్వెరపోతూ నిలబడి ఉన్నారు. చతుర్నేత్రుడు మెల్లగా ఒక్కొక్క అడుగే వేసుకుంటూ వారిని సమీపించాడు. మహార్ధవమైన కంఠస్వరంతోనే, ఎవరయ్యా మీరు? ఈ ద్వీపానికి ఎందుకు వచ్చారు అని అడిగాడు.
అతని ముఖంలో ఈర్ష్య గాని, కాఠిన్యం కానీ మచ్చుకైనా కనిపించలేదు. అతను చాలా శాంతమూర్తిలా కనిపించాడు. చతుర్నేత్రుడు అలా ఆప్యాయంగా ప్రశ్నించేసరికి వారికి తిరిగి ధైర్యం కలిగింది. కొంచెం కుదుటపడ్డారు. అయితే ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వాలా, మానాలా అనే సంకోచం పట్టుకుంది సమరసేనుడికి. ఇవ్వడమే మంచిదనుకున్నాడు ఆఖరికి. అదీకాక అతని నుంచి దాచగలిగింది ఏమీ లేదని తెలుస్తూనే ఉంది. మాది కుండలినీ ద్వీపం. సముద్రయానం చేస్తూ తుఫానులో చిక్కి ఇక్కడికి చేరుకున్నాం అన్నాడు సమరసేనుడు. నవ్వాడు చతుర్నేత్రుడు. అబ్బాయ్, నువ్వు చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. కానీ సముద్రయానం ఎందుకు చేయవలసి వచ్చిందో ఆ కారణం మట్టుకు దాచేశావు, అవునా కాదా అని అతనికి ఎదురు ప్రశ్న వేశాడు. అప్పుడు సమరసేనుడు దాపరికం లేకుండా ప్రయాణానికి గల కారణాలన్నీ విప్పి చెప్పాడు. తమ ప్రభువు ధనాగారం వట్టిపోవడంతో దాన్ని మళ్లీ నింపే ప్రయత్నంలో సైనికులను తీసుకుని బయలుదేరానని ఒప్పుకున్నాడు. చెప్పిందంతా శాంతంగా విని చతుర్నేత్రుడు హ హ హ, ధనం కోసం బయలుదేరి దురదృష్టవశాత్తు తుఫానులో చిక్కుకొని ఈ మంత్రాల దీవికి చేరావన్నమాట. బానే ఉంది. ఇక్కడ కూడా ఒక మాంత్రికుడున్నాడు. వాడికి ధనాశ ఎక్కువ. ధనాశ గల మీరిద్దరూ ఏకమైతే అంటూ వికటంగా నవ్వాడు. ఏం చెప్పాలో సమరసేనుడికి పాలుపోలేదు. అతను అలా తటపటాయించే సమయంలో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించేలా ఒక పెద్ద కంఠస్వరం వినబడింది. అది ఏకాక్షి మాంత్రికుడితే. హే కాలభుజంగ, కంకాళ, రండి వెతకండి అంటున్నాడు. వణికిపోయిన సైనికులకు సమరసేనుడు ధైర్యం చెప్తూ, అదిగో ఆ కనపడే పొదల్లో దాక్కోండి, వాడు ఏకాక్షే, ఏకాక్షి అని హెచ్చరించాడు. వాళ్ళు ఒక్క పరుగున పోయి దాక్కున్నారు. వాళ్ళు చాటు కావడమేమిటి, ఏకాక్షి మాంత్రికుడు అక్కడ సాక్షాత్కరించడం ఏమిటి? కాలసర్పము, మానవ కపాలము వాడి పక్కనే కదలాడుతున్నాయి. చతుర్నేత్రుడు కంటపడగానే ఏకాక్షి మాంత్రికుడు ప్రళయభీకరంగా నవ్వి, ఎన్నాళ్లకు కనిపించావు, ఎంత కాలానికి దొరికావు అంటూ సర్రుమని వర నుంచి కత్తి బయటికి లాగాడు. ఉన్న చోటునే చతుర్నేత్రుడు నిబ్బరంగా నిలబడ్డాడు. ఓహో, ఏకాక్షుల వారా, దయచేయండి దయచేయండి అని వికటంగా బదులు చెప్పాడు. ఆ వెంటనే నరవానర, ఉలూక అని కేక పెట్టాడు. కేక వింటూనే నల్లగూబ, నరవానరము వచ్చి వాలిపోయాయి. వాటిని చూసి ఏకాక్షి మాంత్రికుడు గతుక్కుమన్నాడు. అది గ్రహించిన చతుర్నేత్రుడు, ఉలూక, కుడికంటి రుచి నీకు తెలియనే తెలుసు, ఆ ఎడమ కంటిని కూడా ఆరగించబోయ్ అని ఉసిగొలిపాడు. తక్షణమే గూబ ఏకాక్షి మాంత్రికునికేసి ఎగిరింది. వాడు కంగారు పడుతూ కంకాళ, కంకాళ అని అరవసాగాడు. చిటికెలో మనిషి కపాలం తన బోసి నోటిని కదిలిస్తూ ముందుకు వచ్చి నల్లగూబతో తలపడింది. హ హ హ అంటూ నవ్వుతున్నాడు ఏకాక్షి మాంత్రికుడు. చతుర్నేత్రుడు ఉగ్రుడయ్యాడు. మరుక్షణంలోనే నరవానరం ఏకాక్షి మాంత్రికుడికేసి ఒక్క దూకు దూకింది. మాంత్రికుడు కాలభుజంగా అని పెద్దగా కేకబెట్టాడు. వెంటనే ఆ సర్పం మెలికలు తిరుగుతూ వచ్చి నరవానరంతో కలియబడింది. పొదలచాటున ఉండి ఈ పోరాటాన్ని దీక్షతో తిలకిస్తూనే ఉన్నారు సమరసేనుడు సైనికులు. సరిసమానమైన బుజ్జి అన్నాడు ఒక సైనికుడు. అందుకే బతికిపోయాం అన్నాడు సమరసేనుడు. ఏకాక్షి మాంత్రికుని భృత్యులకు, చతుర్నేత్రుడి వేగులకు మధ్య గొప్ప యుద్ధం సాగింది. నల్లగుట్లగూబని మానవ కపాలం తన బోసి నోటితో ఒడిసిపట్టబోయింది. నరవానరాన్ని ఒడిసిపట్టాలని కాలభుజంగం అతి తీవ్రంగా పెనుగులాడుతుంది. చతుర్నేత్రుడు, ఏకాక్షి మాంత్రికుడు ఒకళ్ళనొకళ్ళు కోపదృష్టులతో చూసుకున్నారు. ఈ పోరాటం ఇప్పట్లో తేలేది కాదని ఇద్దరికీ తెలుసు. ఒక్కసారి చతుర్నేత్రుడు నవ్వి తల మీద ఉన్న టోపీ పైకి ఎత్తి పెద్దగా ఓం హ్రీం అన్నాడు. అలా అనడంతోనే అతను అదృశ్యమైపోయాడు. ఆ వెంటనే నల్ల గుడ్లగూబ, నరవానరం కూడా మాయమైపోయాయి. ఏకాక్షి మాంత్రికుడు గంభీరంగా సకిలించి, అదృశ్యమయ్యావు, కానీ ఎంతకాలం తప్పించుకు తిరుగుతావో నేను కూడా చూస్తాను అంటూ హుంకరించాడు. తరువాత కోపంతో చుట్టూ పరికించాడు. ఆ ఏకాక్షికి చెట్ల చాటున దాగిన సమరసేనుడు, సైనికులు కనిపించలేదు. అంటూ పళ్ళు కొరికాడు.
చతుర్నేత్రుని వేగులతో పోరాడి అలసిపోయిన కాలభుజంగాన్ని కపాలాన్ని సముదాయించాడు. తలతల మెరుస్తూ చేతిలోని పెద్ద కత్తి జలిపిస్తూ చెట్ల కొమ్మలకేసి చూశాడు. అతనికింకా నల్లగుడ్ల గూబ అంటే భయం పోలేదు. దాని అరుపు వింటేనే ఏకాక్షి మాంత్రికుడికి ముచ్చెమట్లు పోస్తాయి. ఎందుకంటే అది ఇంతకుముందు అతని కంటిని పొడిచేసింది. తరువాత అతను మానవ కపాలాన్ని కాలభుజంగాన్ని వెంట పెట్టుకుని అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. అంతటితో యుద్ధరంగం తెరిపోయింది. బతికెవరో బాబు అనుకుంటూ సమరసేనుడు సైనికులు యువతలకి వచ్చారు. తూర్పు తీరాన ఉన్న తమ ఓడల వద్దకు చేరుకుందామని మళ్ళీ బయలుదేరి 10 అడుగులు వేసేసరికల్లా భూమి పళ్ళపళ్ళమని బద్దలవుతుందా అనిపించేటువంటి అద్భుత శబ్దం వినపడింది. వినపడమేమిటి, ఎదురుగా అగ్నిపర్వతం లేచి ఎగసి వస్తున్న అగ్నిజ్వాలలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇది చూసి సమరసేనుడికి పరివారానికి గుండెలు ఆగిపోయాయి. వారు అలా నిలబడి నిర్ఘాంతపోయి ఆ జ్వాలకేసి అమిత ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది, వీరు తమ ఓడలకు చేరుకున్నారా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే సరిగ్గా రేపు మధ్యాహ్నం ఇదే టైంకి దీని నెక్స్ట్ పార్ట్ నేను అప్లోడ్ చేస్తాను. అది వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే దీని ముందు పాటలో మీరు ఎలా వినాలి అనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి కూడా వినేస్తే మీకు ఇది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.